వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మరోసారి తీవ్ర దుమారం రేపారు. తనకు స్ఫూర్తినిచ్చిన గురువుల జాబితాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అంతర్జాతీయ ఉగ్రవాది దావుద్ ఇబ్రహీం పేరును చేర్చడం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది. సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. నేను దర్శకుడిగా మారడానికి, నా జీవితంలో నాకు నచ్చింది చేయడానికి నన్ను ప్రేరేపించిన గొప్ప వ్యక్తులందరికీ ఇదే నా సెల్యూట్. నాకు స్ఫూర్తిగా నిలిచిన అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పిల్బర్గ్, అయాన్ రాంట్, బ్రూస్లీ, శ్రీదేవి, దావుద్ ఇబ్రహీంలకు టీచర్స్ డే శుభాకాంక్షలు అంటూ ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దావుద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదిని లెజెండరీ నటులు, దర్శకులతో పోలుస్తూ గురువుగా పేర్కొనడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఒక నేరస్తుడిని గురువుగా కీర్తించడం సిగ్గుచేటని, వర్మ తీరు అభ్యంతరకరంగా ఉందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. ఆయనను విపరీతంగా ట్రోల్స్ చేస్తూ తమ నిరసనలు తెలుపుతున్నారు. తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తలు నిలిచే వర్మ ఈసారి ఏకంగా దావుద్ పేరును ప్రస్తావించి మరో పెద్ద వివాదానికి తెరలేపారు.